నమస్తే అండి. నేను ఈరోజైతే మైదా పిండితో ఈవినింగ్ స్నాక్స్ కింద బిస్కెట్స్ చేశానండి. నేను కూడా చేయటం ఫస్ట్ టైమే, కానీ చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. చాలా కరకరలాడుతూ చాలా రుచిగా కూడా ఉందండి. అది ఎలా చేయాలో ఒకసారి చూపిస్తాను. మొదటిగా మైదా పిండిని బాగా జల్లించుకొని కొద్దిగా ఉప్పు, కొద్దిగా ఆయిల్ వేసి మెత్తగా పిసికి పక్కన పెట్టుకోవాలండి. అయితే మనం కావాలంటే అందులో వాము కూడా వేసుకోవచ్చు. నేనైతే దాన్ని తీసానండి, ఇంట్లో ఎవరు ఇష్టపడరని. తర్వాత కావాల్సినంత వాటర్ వేసుకొని పిండిని చక్కగా మెత్తగా కలిపి 10 నిమిషాల పాటు పక్కన పెట్టాలి. ఈలోపు లేయర్కి కావాల్సినటువంటి పేస్ట్ని రెడీ చేసుకుందాము. 4 స్పూన్లు ఆయిల్లోని 2 స్పూన్లు మైదా వేసుకొని ఆ పేస్ట్ బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ 10 నిమిషాలు నానిపోయిన తర్వాత దాన్ని చక్కగా 8 పీసుల కింద కట్ చేసుకొని ఒక్కొక్క చపాతీకి మధ్యలో 4 కలిపి ఒక ముద్ద కింద చేశానండి. ఒక్కొక్క దాని మధ్యలోని ఈ పేస్ట్ వేసి పొడిపిండి వేసి ఒకదాని మీద ఒకటి వేసుకొని 4 లేయర్ల కింద వేసుకున్న తర్వాత ఇంకో 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత తీసి మరి దాన్ని చపాతీలాగా చేసుకొని మనకి ఇష్టం వచ్చిన మోడల్లో కట్ చేసుకోవచ్చండి. అంతే, నులివెచ్చటి అంటే ఎక్కువ ఆయిల్ కాగినట్టు కాకుండా కొద్దిగా ఆయిల్ కాగానే ఇవి వేసుకున్నట్టయితే చక్కగా లేయర్ల కింద విడిపోయి పైకి వస్తుంది. మరి మనం దాన్ని స్నాక్స్ కింద ఈవినింగ్ టైము టీలో తాగొచ్చు. తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.